మత మార్పిళ్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే అప్పట్లో కాంగ్రెస్ తీసుకొచ్చిన బిల్లు తరహాలో ఉంటుంది. నీ మతాన్ని నువ్వు పాటించాలంటే ఒకప్పుడు గనక జిజియా పన్ను వేసిన పిచ్చి తొగ్లక్ లాంటి తరహాలో నువ్వు నీ మత ప్రార్థనలు చేయాలంటే చుట్టుపక్కల వాళ్ళతో ఎన్ఓసి తీసుకోవాలి. ముస్లింలు క్రైస్తవులు అయితే వాళ్ళ మసీదుకి వాళ్ళ చర్చికి అయితే ఏ పర్మిషన్స్ అక్కర్లేదు. కానీ హిందువు గుళ్ళో భజన చేసుకోవాలన్నా ఇంట్లో భజన చేసుకోవాలన్నా చుట్టుపక్కల వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని ఎట్లాంటి చట్టం అయితే తేవాలని ప్రయత్నించిందో అట్లాంటి స్టేజీకి దిగజారిపోతామనడానికి సాక్ష్యం తమిళనాడులో తాజాగా జరిగినటువంటి అంశం. ఒక 3000 కుటుంబాలు ఉన్నటువంటి ఒక గ్రామంలో 2500 మంది మతం మారిపోయారు. అక్కడ ఈ బండారా కార్యక్రమం జరుగుతుంటుంది, అంటే ఊరేగింపు జరుగుతుంటుంది. ఆ ఊరేగింపు ఈ దఫా జరపడానికి వీల్లేదని క్రైస్తవులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. దానికి పోలీసులు హిందువులకి పర్మిషన్ ఇవ్వాల, మీరు పర్మిషన్ లేకుండా అక్కడ జరపడానికి వీల్లేదు బండారా అని చెప్పి ప్రకటించారు. దాంతో హిందువులు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి పోలీసులు ఏం చెప్పారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే అక్కడ 2,500 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, కేవలం 500 మంది హిందువులు ఉన్నారు అని. మరి అదే ఆ లెక్కనైతే ఈ దేశంలో మొత్తం మీద ముస్లిం తక్కువే కదా, మరి రంజాను లేకపోతే బక్రీదు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఉత్సవాలకి ఎప్పుడూ అడ్డుపడట్లేదు హిందువులు, పోలీసులు కూడా. మరి ఎందుకు ఇక్కడ పెట్టారు అంటే అదే ఇక్కడ జరిగేటటువంటి వ్యవహారం. చివరికి క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా బ్రిటిష్ టైం నుంచి అక్కడ ఈస్టర్ జరుగుతుంటుంది, అదేం బండారీ కాదు అంటూ ఒక వాదన వినిపిస్తే వీళ్ళు బండారీలు అక్కడ జరిగేది అనేటటువంటిది వాదన మద్రాసు హైకోర్టులో సాక్ష్యాలతో చూపెట్టేటప్పటికీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బండారీ జరపడానికి అనుమతిస్తూ పోలీసుల్ని కాపు కాయమని చెప్పి ఆదేశించి మద్రాసు హైకోర్టు.